1310 ఎకరాలట, 70,000 కోట్లట. ఓ పెయిడ్ ఆర్టికల్ రాసింది ఆంధ్రజ్యోతి. మరి హైడ్రా పైసలు ఇస్తే రాసిందా, రేవంత్ రెడ్డి పైసలు ఇస్తే రాసిరో తెలియదు. కానీ హైడ్రా వచ్చిన తర్వాతనట 1310 ఎకరాలు 70,000 కోట్లు ఆస్తిని కాపాడిందట. ఏడనా ఆయన ఏడ మీరు కాపాడిన ఆస్తి? ఇప్పటిదాకా హైడ్రా విడిపించిన ఆస్తులు ఇవి. ప్రభుత్వ ఆస్తులు, పార్కులు, చెరువుల కబ్జాలపైన కొరడా. ఏడాది క్రితం సంస్థ ఏర్పాటు, ఫిర్యాదుల మేరకు కబ్జాలపైన చర్యలు, స్వాధీన స్థలాలు పార్కులుగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తులట. ఎక్కడ చేసినావు? ఇగో ఒకటే ఒక ఎగ్జాంపుల్. ఇగో కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం సర్వే నెంబర్ 307లో 300 ఎకరాలు కాపాడిందట. అయిపోయా, దొంగలు దొరికిపోయి. 307 సర్వే నెంబర్ గాజుల రామారంలో 11 ఎకరాల భూమి అరికపూడి గాంధీ కబ్జా చేసిందని రంగనాథ్ పోయాడ ఫెన్సింగ్ వేసి వస్తే రాత్రికి రాత్రి అదే ఫెన్సింగ్ని ఊడగొట్టి మళ్ళీ కొత్త ఫెన్సింగ్ వేసుకున్నాడు అరికపూడి గాంధీ. దాని తర్వాత ఏమైనా యాక్షన్ తీసుకున్నా, ఏమైనా క్రిమినల్ కేసు పెట్టిండా గాంధీ మీద? లేదు, నువ్వే తప్పు చేసినవా, నువ్వు కరెక్టే పోయిన వాడికి. కానీ ఆయన నిన్ను ఏదో లోపరుచుకున్నాడు, ఏదో చేసిన మొత్తానికి మళ్ళీ ఆయన ఫెన్సింగ్ ఆయన వేసుకున్నాడు. ఎవడ్రా కాపాడింది మరి? 300 ఎకరాలు ఏంది నువ్వు కాపాడింది? 300 ఎకరాలు మీ బొంద. గింత తప్పుడు కథనాలు ఇట్లాంటి ఛానల్స్, ఇట్లాంటి పేపర్లో, పెద్ద పెద్ద పేపర్లో వస్తే ఇక్కడనే దొరికిపోయినావు కదా నువ్వు. ఫస్ట్ పాయింట్లోనే దొరికిపోయినావు. 300 ఎకరాలు ఏం కాపాడినావు నువ్వు? అక్కడ ఆల్రెడీ పేదలు పాపం, ఎవడో అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళందరి బినామీలు ఎవరెవరైతే ఉన్నారో ఒక 4-5 రౌడీ ముఠా వాళ్ళ భూములు కబ్జా చేసి పేదలకి 10 లక్షలకు 15 లక్షలకు అమ్మింది. ఎవరి మీద యాక్షన్ తీసుకున్నావా? పోనీ ఈ 300 ఎకరాలంటే ఆయన కాపాడినాడు. ఎవరి ఇల్లు వాన్నే, నువ్వు ఏదో 2-3 ఇల్లు ఉలగొట్టి వచ్చినావు. ఎవరి ఇల్లు వాన్నే ఉన్నది, ఆ ప్రజలు అక్కడనే ఉన్నారు. ఏది నువ్వు కాపాడింది? అమాయకులు పేద ప్రజల ఇల్లు ఉలగొట్టి వచ్చినావు ఒక 2-3, అయిపోయా కథం. ఈయనట 300 ఎకరాలు కాపాడిండట. ఇది అకౌంట్లో వేసిండు. ఇప్పుడు 300 ఎకరాలు ఇంటూ 5 కోట్లు ఎంత వేసిండు ఎకరానికి? ఆడ ఇది కూడా వాల్యూ కట్టి 70,000 కోట్లు కాపాడినా అంటుండు. చీ గింత సిగ్గులేని వ్యవహారాలు, ఏం కథనాలు ఇవి? హఫీజ్పేటలో 39 ఎకరాలు కాపాడిండట. రాయదుర్గ్ కస్లా సర్వే నెంబర్ 5/2లోని నార్నే ఎస్టేట్స్లో 39 ఎకరాలు కాపాడిండట. కొండాపూర్లో 36 ఎకరాలట. కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్లోని సర్వే నెంబర్ 25/2లో 37 ఎకరాలట. మణికొండలో 23 ఎకరాలట. చెరువులు కాపాడినట్టు ఈయన. అమీన్పూర్లో 52 ఎకరాలు కాపాడినట. అమీన్పూర్లో అవంతిక వాడు మొత్తం దాని మీద నాలా వేసి కట్టిండు. దాన్ని ఎందుకు కాపాడవైతివి? పాపం ఆడ అమాయకులు ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డబ్బులు పెట్టి కొనుక్కుంటే వాళ్ళవి మొత్తం విల్లాలు గులగొట్టినావు స్టార్టింగ్ డేస్లో. దాని తర్వాత ఏమైంది మరి? మిగతా ఆయన గులగొట్టాలి కదా. వాడు అదిత్రి అనే కంపెనీ వాడు తూములు కబ్జాలు పెట్టి కట్టిండు కదా, దాన్ని తీసేసినవా? పెద్ద చెరువుని కబ్జా పెట్టి కదా, దాన్ని తీసేసినవా? ఈయనట అమీన్పూర్లోనట 52 ఎకరాలు కాపాడిండట. ఇంత చెత్త వార్తలు, ఇంత అబద్ధపు వార్తలు. నార్సింగ్లోని ముస్కిన్ చెరువు అట 40 ఎకరాలు కాపాడిండట. తెల్లాపూర్ మేళ్ల చెరువు 40 ఎకరాలు కాపాడిండట. కోకాపేట్ కొత్త చెరువు 15 ఎకరాలు కాపాడిండట. మరి ఇక్కడ వంశీరామ్ బిల్డర్స్ కడుతున్న 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసేసిన ఆ కొత్త చెరువు మరి అదెందుకు కాపాడలే? వాసవి కబ్జా చేసిన మూసాపేట్ దగ్గర వాసవి మైసమ్మకుంట కబ్జా చేసిన, మరి అదెందుకు కాపాడలే? ఆ చెరువు ఎందుకు కాపాడలే? ఇన్కార్ వాడు కబ్జా చేసిన చెరువు ఎందుకు కాపాడలే? ఇక్కడ సాకి చెరువు ఇదెందుకు కాపాడలే? గోల్డెన్ కీ వాడు చేసిన కబ్జాలు ఎందుకు? అమీన్పూర్లో వాన్నెందుకు వదిలేసినావు? మొన్న వాళ్ళతోనే సన్మానం చేయించుకుంటుండు చక్రపురి కాలనీ అని అమీన్పూర్లో ఉన్న దగ్గర. అక్కడ చక్రపురి కాలనీలో మేము చూపిస్తాం, శ్రీ చైతన్య కాలేజ్ ఉంది. 20,000 గజాల ప్లాట్ ఉంది గూడెం మహిపాల్ రెడ్డి కాడ. 20,000 గజాల ప్లాట్ ఉంటుందా? ఉన్నది. మరి దాన్ని ఎందుకు తీసుకోలే? మేము అక్కడికి వస్తే మీకు మొత్తం డాక్యుమెంట్స్తో సహా ఇస్తాం. అవి ఎందుకు కాపాడలేకపోయినావు మరి? వర్టెక్స్ వర్మ రామసముద్రం కుంట ఎందుకు కాపాడలే? మన గవర్నర్ ఆర్డర్ ఇచ్చింది, దీన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని. రామసముద్రం కుంట మియాపూర్ దగ్గర. మరి ఆ రామసముద్రం కుంటను ఎందుకు కాపాడలే? ఈడ వర్టెక్స్ వర్మ 340 ఎకరాల్లో ఉన్న 2 చెరువులను ఎందుకు కాపాడలే? దాని మీద పెద్ద బ్రిడ్జే కట్టింది కదా. దొంగ వార్తలు, దొంగ వ్యవహారాలు ఇది చూయించుకొని ఇక నేను ఇంత కాపాడినని దాన్ని ఏదో ఆ హైడ్రాని హైప్ తీసుకొచ్చే ప్రయత్నం. గట్కేసర్లో 12 ఎకరాలు కాపాడిండట. గట్కేసర్ మండలం ప్రతాప సింగారం సర్వే నెంబర్లో 6 ఎకరాలు కాపాడిండట.
అమీన్పూర్ పద్మావతి నగర్ కాలనీలో 4 ఎకరాలు కాపాడిండట. గాజుల రామారంలో 3.5 ఎకరాలట. ఇది 100కు 100% పెయిడ్ ఆర్టికల్. ఇది ఇగో కోర్టు ఏమంటుంది, హైడ్రా తనకు తాను జడ్జి కోర్టు అనుకుంటుందట. హైడ్రా ఎవరు అంటున్నారు? హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వ భూములు అని చెబుతూ హైడ్రా ఫెన్సింగ్ వేయడం పైన కేసులు పెరుగుతున్నాయి. ప్రభావిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చాకే ఫెన్సింగ్ వేయాలి. సర్కారు భూముల జాబితాను గెజిట్లో ప్రచురించాలి. ఎప్పటికప్పుడు ఆ జాబితాను నవీకరించాలి. గీడ ఈయన ఎవరు? ఈయన ప్రతాపరెడ్డి జనగాం నుంచి పోటీ చేసింది కదా, ఆయన పేరు ఏదో ఉండే కదా ఆయన పేరు. జనగాం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన ఒక లేఅవుట్ వేసిండు. ఆ లేఅవుట్లో ఎవరో ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించి 20 గుంటల భూమిని కబ్జా పెట్టిండు. దాన్ని పార్క్ అని చూపించిండు. ఆ లేఅవుట్లో ఉన్న పార్క్ కోసం ఈయన పోయి ఆ ప్రైవేట్ వాళ్ళ వ్యక్తి భూమి కూలగొట్టొచ్చిండు, ఆ ఫెన్సింగ్ కూలగొట్టొచ్చిండు. అన్ని రికార్డ్స్ అన్నీ ఆ ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన ఆయన కిందనే ఉన్నాయి పేరంతా. మనం ఆ వీడియో ప్లే చేసిన ఆ బాధితులు వచ్చి వీడియో చేసిన తర్వాత వాళ్ళకి ఒకటే ఫోన్ చేసి సతాయిస్తున్నారు. ఇవన్నీ అట్లాంటి కేసులే ఇవన్నీ. ఎర్రకుంట దగ్గర, బాచుపల్లి దగ్గర, దాని ఎదురుగానే ఉంటుంది కోమటికుంట చెరువు. వాసవి అని కబ్జా చేసింది. అవతల ఎర్రకుంట అని స్టార్టింగ్ హైడ్రా వచ్చిన కొత్తలో 10-15 డేస్ లోపలనే 3 బ్లాకులు 5 ఫ్లోర్లు ఉన్న పెద్ద కన్స్ట్రక్షన్ కూలగొట్టిండు. అక్కడ టెర్రరైజ్ చేయడం స్టార్ట్ అయింది ప్రజల్ని. అక్కడి నుంచి భయభ్రాంతులకు గురి చేయడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ కేసు ఇంకా నడుస్తుంది హైకోర్టులో. ఇప్పుడు దగ్గర ఇప్పుడు ఈ కథనం వేయించాలంటే ఎంత లేదన్నా ఒక ఈజీగా ఒక 20 లక్షలని ఇవ్వాల్సి వస్తుంది ఈ స్టోరీ చేయించడానికి.